హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ఈరోజు మనం వీడియోలో చాలా ఈజీగా చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా ఎవరన్నా సరే ఈజీగా చేసేయచ్చు. టేస్ట్ గురించి అయితే చెప్పనవసరం లేదు కదండి, చాలా బాగుంటుంది కదా. మన ఛానల్ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈ చికెన్ ఫ్రై తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. స్టవ్ మీద కడాయి పెట్టి బాగా హీట్ అయిన తర్వాత దానిలోకి చికెన్ వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 kg వరకు తీసుకున్న చికెన్లో ఏమీ వేయకుండా స్టవ్ లోలో పెట్టుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. స్టవ్ మీద పెట్టిన 5 నిమిషాలకి మనకి దీనిలోంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. దానిలోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలానే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఈ వాటర్తోనే చికెన్ మొత్తం మగ్గేలాగా చూసుకోవాలి. వాటర్ అంతా మగ్గడానికి ఒక 15 నుంచి 20 నిమిషాలైనా టైం పడుతుందండి. మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. 15 నిమిషాల తర్వాత ఇలా మనకి లైట్గా వాటర్ ఉంటుంది. అప్పుడు దానిలోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ఇక్కడ 4 to 5 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇంకొక 10 నిమిషాలు ఆయిల్తోనే బాగా వేగాలి. స్టవ్ మాత్రం సిమ్లోనే ఉండాలండి. చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టుకునే మగ్గించుకోవాలి. ఆయిల్తో 10 నిమిషాలు వేగిన తర్వాత ఇలా మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలానే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. దానితో పాటే లైట్గా సాల్ట్ని వేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయ ఇక్కడ 1 తీసుకున్నానండి, పచ్చిమిర్చి 2 వరకు తీసుకున్నాను. లైట్గా సాల్ట్ వేయడం వల్ల మనకి ఉల్లిపాయలు అనేది త్వరగా కుక్ అయిపోతాయి. ఆల్రెడీ స్టార్టింగ్ చికెన్లో వేసాం కదా, చూసుకుని వేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ సాల్ట్ వేయకూడదు. ఇలా ఒకసారి మధ్యలో బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలాగా ట్రాన్స్పరెంట్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత అప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఈ టైంలోనే మనకి చికెన్ ఫ్రై చేస్తున్నప్పుడు అడుగనింది అంటుకుంటుంది కదండి, దాన్ని కూడా కలిపేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఉల్లిపాయలు వేసిన తర్వాత కూడా ఇంకో 5 నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి. చికెన్ ఫ్రైకి ఎప్పుడైనా సరే ఇలా కొంచెం వెడల్పుగా ఉన్న కడాయి తీసుకుంటే ఫ్రై అనేది కొంచెం బాగా ఫ్రై అవుతుందండి, బాగుంటుంది. తర్వాత దీనిలోకి బాగా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వరకు యాడ్ చేశాను. దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేసుకోండి. కాకపోతే ఇలా ఫ్రైలు చేస్తున్నప్పుడు అప్పటికప్పుడు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్న, అలా బాగా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్న అయితే టేస్ట్ చాలా బాగుంటుంది నాన్ వెజ్ ఐటమ్స్లో. అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని దానిలోకి 2 స్పూన్స్ వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగుని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోవాలి. మనకి పెరుగులోంచి వాటర్ అనేది కొంచెం రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ అంతా మగ్గిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై అయిన తర్వాత దానిలోకి 1 టీ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, అలానే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి, కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాలైనా. మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి. మనం ఈ పౌడర్స్ వేసిన తర్వాత అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. 3 నిమిషాల తర్వాత దానిలోకి లాస్ట్లో 1 స్పూన్ వరకు చికెన్ మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. దానికి బదులు మీరు గరం మసాలా పౌడర్నైనా యాడ్ చేసుకోవచ్చు. మసాలా పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని దానిలోకి ఒక 1/2 కప్కి కొంచెం తక్కువలో కొత్తిమీరని ఇలా పైన వేసేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవడమే. అంతేనండి, రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. చాలా ఈజీగా చేసేయచ్చు వంట రాని వాళ్ళు కూడా. ఒకసారి మరి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మరి మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు. పెప్పర్ చికెన్ ఫ్రై తయారీ విధానం ఎలాగో చూసేద్దామండి. కారంగా చాలా బాగుంటుందండి. ఈ ఫ్రై అనేది చపాతీ, రసం, సాంబార్ అలానే బిర్యానీలకు కూడా బాగుంటుంది. మరి దీని తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకుని దానిలోకి 1 స్పూన్ వరకు మిరియాలు, అలానే 1 స్పూన్ వరకు సోంపు, 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని దోరగా వేయించుకోవాలండి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు మనకి
మంచి అరోమా అనేది రావాలండి. అప్పటి వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా అయితే కర్రీ టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. తర్వాత ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత 4 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని దానిలోకి 1 స్పూన్ వరకు సోంపు, అలానే పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. దానితో పాటే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ను కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయలు ఇక్కడ 3 వరకు తీసుకున్నానండి నేను. ఉల్లిపాయ ముక్కలు కొంచెం లైట్గా వేగిన తర్వాత దానిలోకి చికెన్ కూడా యాడ్ చేసుకోవాలి. చికెన్ నేను 1/2 కేజీ వరకు తీసుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలు పూర్తిగా వేగిన తర్వాత వేయడం కంటే ఇలాగా సగం వేగిన తర్వాత దానితో పాటు చికెన్ కూడా వేసుకుంటే మనకి కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. చికెన్ అనే కాదండి, మటన్ అయినా కూడా ఇలా ఉల్లిపాయ ముక్కలతో వేపుకుంటే బాగుంటుంది. చికెన్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుని దానిలోకి కొంచెం కరివేపాకు, అలానే 1 స్పూన్ వరకు బాగా దంచిపెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకుని మూత పెట్టేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే అప్పటికప్పుడు బాగా దంచిపెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కనుక ఇలాంటి నాన్ వెజ్ కర్రీస్ లో వేస్తే కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. చికెన్ వేసిన 5 నిమిషాల తర్వాత ఈ వాటర్ అనేది వచ్చేస్తుంది కదండి. ఈ వాటర్ అంతా మగ్గేంత వరకు బాగా మగ్గించుకోవాలి. వాటర్ బాగా మగ్గిన తర్వాత దానిలోకి టేస్ట్కి తగ్గట్టుగా కారం, అలానే 1 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత వీటిని ఒకసారి బాగా కలుపుకుని కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై అయిన తర్వాత దానిలోకి లైట్గా వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలానే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకుని మూత పెట్టేసుకోవాలి. వాటర్ బాగా మగ్గిన తర్వాత దానిలోకి బ్లెండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని కూడా వేసుకుని బాగా కలుపుకొని మగ్గించుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోకి కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది పెప్పర్ చికెన్ ఫ్రై. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలాగా మీరు ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు.